ఫారెన్ లోనే పుట్టి ఉంటే కనుకండి, అమెరికాలో పుట్టి మీరు ఇలా హోస్ట్ అయి ఉంటే ఈ పాటికి మీ బొమ్మలు వచ్చేసిండేవి తెలుసా అండి? అవును, సీరియస్లీ. మీది ఒక ఫేవరెట్ టాయ్ అయి ఉండేది. అవును, ఇప్పటికి చాలా మంది అంటారు బుద్ధుడిలా ఉన్నావురా అని. బుద్ధుల్లో ఉన్నారా, బుజ్జిగాడ్లో ఉన్నారండి మీరు? ఈ సస్పెన్స్ ఏదో కాస్త విడమరిచి ఓపెన్ చేస్తే బాగుంది తల్లి. సరే అండి, రివీల్ చేద్దాం. మరి మీరా ఉన్నారా లేదా? రివీల్ ఇట్ ప్లీజ్. ఏంటి ఆవిడ మీరే కాదు, మీనా అనుకున్నారా? పైన వేరే ఏంటి మళ్ళా? మీనాక్షి అండి. మీరు మరి ఇట్లా నన్ను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సీతారామయ్య గారి మనవరాలు, అప్పటి నుంచి వాచ్ చేస్తున్నాను. వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, మంచి. మొత్తానికి చాలా ఈ మా కాలం నాటి హీరోయిన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీ కాలం నాటి హీరోయిన్ అండి బాబు ఆవిడ. అంటే కొంచెం మరీ ఇప్పుడు వస్తున్న ఈ జెనీలియా, తాప్సీ ఇంత మోడర్న్ కాదు కదా. నేను ఎప్పుడో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను కదా, కాబట్టి రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ అండి. Now let's get into the third episode. సరే, థర్డ్ రౌండ్ లోకి వెళ్ళడానికంటే ముందు మీ దగ్గర నుంచి కొంతమంది సలహాలు కావాలంటండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ చూస్తారు కదండి, సో వీరందరికీ మీలాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే, అంటే భార్యకి ఏమి తెలియకుండా ఉంచాలంటే అసలు ఏం చెయ్యాలి, ఇంత అమాయకంగా భార్య ఉండాలంటే అసలు ఏం చేయాలి, కొన్ని సలహాలు కావాలంట. మిమ్మల్ని అడగమన్నారు వాళ్ళంతా. మరి ఇంత బోలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. సో మాకు కొన్ని సలహాలు ఇస్తే వాళ్ళు కదా సార్. తల్లిదండ్రులు చెప్పిన పిల్లలు కట్టుకుంటే హాయిగా ఉంటారండి, అంతే తప్ప మీకై మీరు సెలక్షన్ చేసుకుంటే ముప్పు తిప్పలు పడతారు. అంతేనా? మనకి మనం సెలెక్ట్ చేయొద్దు. తల్లిదండ్రులు పెట్టిన పిల్లల్ని చేసుకుంటే బాగుంటుంది. భారతీయ సంప్రదాయం కూడా అది. తల్లిదండ్రుల పిల్ల ఒకటి, ఇంకొకటి తెలియకుండానే వాళ్ళకన్నీ తెలిసిపోతుంటాయి కదండి, అలా ఎలా మెయింటైన్ చేయాలి చెప్పండి. అంటే అంటే ఇప్పుడు చూడండి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఉంది? మీ భూమి ముట్టక ముందు నుంచి ఉంది. బాబాయ్ వద్దండి, అది ఎడిటింగ్ చేయాలన్నాను. మీరు ఇట్లా బజార్ బాల్ చేయకండి, వదిలేండి. बोरे गर्लफ्रेंड कोई है तो सही ना एक। ये क्या है? वो तेलुगु में बोल चुके हैं, उनको 16-17 गर्लफ्रेंड्स है. ना बस स्टैंड है, अरे ये दोनों अच्छा बात कर रहे हो, दोनों जितना मेरे से भी नहीं करता है उनका. మీరు ఇట్లా సంసారాలు కూర్చోడానికి పిలిచారా, షూటింగ్ పిలిచారా? అన్యాయం బాబు, మీకు మీ షోకు నమస్కారం. అసలు ఏమి అడక్క ముందే ఆపండి ఆపండి ఆపండి. మీరు మూడో రౌండ్ ఏంటంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారండి. एक ही चेहरा में दोनों लोग रहेंगे, दोनों को पहचानना है. पहचानना है तो आप 25,000 जीतेंगे, ठीक है? एक ही फेस में दोनों लोग रहते हैं. कैसे बोले तो एक ही जन में दो है, एक राम एक कृष्ण. चलो बम्पर चांस प्लीज. సగం సగం చూపిస్తారా? సగం సగం అండి, సగం సగం కూడా చూపించవచ్చు. కళ్ళు వేరే వాళ్ళే ఉండొచ్చు. సో మీరు ఎవరై ఉంటారు గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి ఎవరై ఉంటారండి. ఇది ఐశ్వర్య రాయ్. మొత్తం ఐశ్వర్య డిస్క్ పైన ఐశ్వర్య రాయ్ అండి. ఐశ్వర్య రాయ్ ఎక్కడుందండి? లేదా? ఇద్దరు హీరోయిన్స్ అండి, బట్ ఇద్దరు పాపులర్ కాదు. ఓకే, చాలా సినిమాలు బాగానే చేశారు అండ్ ఇద్దరు ఎక్సలెంట్ డాన్సర్స్ అండి. ఒక ఆవిడ డాన్స్ మాస్టర్ కూడా. आधा किलो मिल जाती थी. बहुत फिल्म में आती है, बहुत फिल्म में कर चुके हैं, बहुत पॉपुलर नहीं है मगर बहुत फिल्म कर चुके हैं. डांस मास्टर हीरोइन
ఫైన్ రమ్యకృష్ణ లేటెస్ట్ జనరేషన్ ఇదంతా. హ్యాండ్స్ అప్ అండి. మరో క్లూ ఇవ్వండి కానీ కాస్త టాపిక్ మాట్లాడుకుంటే అందులో క్లూ వస్తుంది. టాపిక్ మాట్లాడుకుందా? వద్దండి, నా బతుకు నేను వాకౌట్ చేయాలా? పొరపాటున నోరు జారినందుకు. ఫుట్బాల్ ఆడుతున్నారు మీరు. లేదండి, నాకు ఇవాళ అర్థమైందండి, నిజాయితీగా ఉండకూడదు కొంచెం. అడగచ్చండి. జనరల్ గానే మీరు ఆవిడ ఊరు తీసుకెళ్లరు, ఏ ఊరు తీసుకెళ్లరు, బట్ ఆవిడ ఊరు వెళ్తే పెళ్ళ ఊరు వెళ్తే అంతకన్నా ఏం కావాలి? అవునండి, నో నాగమణి ఎంజాయ్ ఎక్కువ. నో నాగమణి ఎంజాయ్ ఫుల్ అసలు అది. ఇది దీని సంగతి తేలుద్దాం ముందు. నేను చెప్పేసాను మీ క్లూ, మన టాపిక్ లోనే క్లూ ఉంది. ఆ పెళ్ళ ఊరు వెళ్తే సినిమాలో హీరోయిన్లు దిక్కే ఆవిడ సినిమాలకు తీసుకెళ్ళండి ఇక్కడి నుంచైనా. అబ్బా చంపేస్తున్నారండి బాబోయ్. ఏంటి అసలు బ్రెయిన్ పనిచేయట్లా? బ్లాంక్ అయింది. బ్లాంక్ అయిపోయిందండి. సరిగమ పదని సంగీత. సంగీత అండి. సంగీత ఎస్, అతని శ్రీకాంత్ భారీగా వేసింది. సంగీత ఉందంటారు ఇందులో. ఒకడు సంగీత. ఎక్కడ ఒకటి అడగద్దా? సో మీకు క్లూ కావాలని నాకు మీరు 2 స్టెప్పులు వేయాలి సతీ సమేతంగా. నాకేం ఇబ్బంది లేదండి, భూకంపం వస్తే బాధ్యత మీది. ఓకే, నేను తీసుకుంటానండి రిస్క్. రెడీ? రెడీ. మ్యూజిక్. మొత్తానికి ఎక్సర్సైజ్ చేయడం వస్తే డాన్స్ చేయొచ్చండి, పెద్ద కష్టం కాదు. అంతేనంటారండి. క్లూ ఇవ్వండి. फर्ज बनता है, फर्ज बनता है. हाँ ठीक है. सुभान अल्लाह. उसी में कुछ क्लू है. सुभान अल्लाह. फरजाना. अरे क्या बात है. అంతేనా? అంతేనంటారా? ఏమో చెక్ చేద్దాం. ఓకే, ఫర్జానా. ఫర్జానా అండ్ సంగీత. వాస్ ఎ గుడ్ డాన్సర్ అండ్ హి ఇస్ ఎ గుడ్ డాన్సర్. షీ. yes she is a good dancer. so Farzana and Sangeeta. okay, let's freeze on that. Farzana and Sangeeta. okay let's find out అండి. ముందు సంగీత ఉన్నారో లేదో చెక్ చేద్దాం. ఇక చివరి ఛాన్స్ మీకు జీజే స్పై సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి వెంటనే SMS చేయండి. మీరు గెలుచుకుంటారు 25,000 అండ్ రెగ్జోరం తరపున గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా. రెడీ? సంగీత రివీల్ చేద్దాం ఫస్ట్. ఓకే ఓకే. వెళ్ళాం ఊరిలో హీరోయిన్. మంచి ఆర్టిస్ట్ అండి. నెక్స్ట్ ఎవరో చూద్దాం అండి. వారు ఎవరో తెలుసుకోవడానికి ముందు ఇట్స్ టైం ఫర్ బ్రేక్ అండి. ఓకే, బ్రేక్. ఇప్పుడు బ్రేక్ చెప్పాలి తొడగొట్టి మరి. రెక్సోనా నువ్వు నేనులో, రెక్సోనా నువ్వు నేనులో ఒక బ్రేక్. మనల్నందరినీ అలనాటి ఆనిముత్యాలతో అలరించడానికి రాబోతున్నారు శారదా నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఇరుపెక్కే లేత బుగ్గా గాన గంధర్వులైన రామకృష్ణ గారు. లవ్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏదో ఏదో అన్నది. మాది ఫుల్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఫుల్ బాజా బజా దియే घर में. గూటి పడవలో విన్నది. उधर आंटी इधर में मेरी मदद, दोनों मार मार के हटा. రెక్సోనా నువ్వు నేను విరామం.